నీకు దుఃఖ కారణం లోపల ఉంది, దుఃఖ కారణం బయట లేదు, అది లోపల ఉంది. అందులోంచి ఎలా బయటకు రావాలో చూసుకో నువ్వు. ఎయిమ్ హై అండ్ ఎయిమ్ అట్ ది హైయెస్ట్. అందులోంచి ఎలా విడుదల అవ్వాలో, ఎలా రిలీజ్ అవ్వాలో ఆలోచించుకో. అంతేగాని పూర్వజన్మలు తెలుసుకోవటం వల్ల, రాబోయే జన్మలు తెలుసుకోవటం వల్ల, రేపేం జరుగుతుందో తెలుసుకోవడం నీకేం కలిసి వచ్చేది లేదు. అదంతా డస్టే. ఆ గొడవల్లోకి వెళ్ళకు. దుఃఖ కారణం నీ లోపల ఉంది, అందులోంచి బయటకు రావడానికి ప్రయత్నం చెయ్యి. చాలా మంది బుద్ధుడిని ఏమంటారంటే నాస్తికుడు నాస్తికుడు అంటారు. అలా కాదు, తెలియని వాళ్ళు అలా అంటున్నారు నాస్తికుడు నాస్తికుడు అని. అంటే వాడు భగవంతుడు ఉన్నాడా లేడన్న సమస్య కాదు. నువ్వు భగవంతుడు ఉన్నాడని నమ్ముతావు అనుకో, ఎప్పుడు దుఃఖంగా ఉంటావు అనుకో, దానివల్ల ప్రయోజనం లేదు నీకు. అలా కాదు, భగవంతుడు ఉన్నాడా లేడనే సమస్య కంటే అక్కడ అది కాదు. నువ్వు జీవించుండగా, నీ శరీరం ఇక్కడ ఉండగానే నీ ముక్కులో ప్రాణవాయువు తిరిగేటప్పుడే నీ లోపల నిర్వాణ సుఖం, ఆత్మసుఖం, మోక్ష సుఖం, స్వతంత్ర సుఖం, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, పెర్మనెంట్ హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ లోకి నేను తీసుకెళ్ళటానికి బుద్ధుడు డైరెక్ట్ గా పనిచేశాడు. కానీ ఈ లేకపోతే చర్చలు జోలికి వెళ్ళలేదు. చర్చలు పెరుగుతుంటే అహంకారం పెరుగుతుంది, తర్కం పెరుగుతుంది. ఇంతవరకు సృష్టిలో ఏ తర్కం, ఏ వ్యాకరణ శాస్త్రవేత్త కానీ తర్క శాస్త్రవేత్త కానీ ఎవరికి రియలైజేషన్ రాలేదు. మీరు వ్యాకరణం బాగా చదువుకోండి, వ్యాకరణ పండితులు అవుతారు. దానికి రియలైజేషన్కి సంబంధం లేదు. మీరు బాగా డబ్బు సంపాదించుకొని 100 కోట్లు డబ్బు ధనవంతులు అంటారు మిమ్మల్ని. ఏం చెప్తున్నా అమ్మా? బుద్ధుడు చెప్పింది ఏంటంటే నాస్తికుడు కాదు ఆయన. అలా అనుకుంటారు. అలాగా నాస్తికుడు నిర్వాణ సుఖాన్ని అంగీకరిస్తున్నాడు ఆయన, మోక్ష సుఖాన్ని. అంటే ఏమిటి? నువ్వు నీ శరీరానికి మరణం రాకముందే ఆ సుఖస్వరూపాన్ని పొందాలి. డైరెక్ట్ గా నిన్ను అక్కడ తీసుకెళ్ళటానికి తగిన మాటలే చెప్పాడు, కానీ మిగతా మాటలు చెప్పలేదు ఆయన. అంటే యూస్లెస్ టాక్. మళ్ళీ ఎప్పుడో కాదు, దేహం మరణించాక కాదు, దేహం ఉండగానే నిన్న ఆ సోర్స్లోకి నిన్ను అక్కడ తీసుకెళ్ళటానికి చేసిన ప్రయత్నమే బుద్ధుడు చేస్తుంది. అంతేకాని నాస్తికుడేం కాదని.